జీవితంలో ఓటమైనది సహజం. గెలవడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాను. అందులో ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేస్తాను. లేచిన ప్రతిసారి రెట్టింపు ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో గెలుపు కన్నా ఎక్కువసార్లు ఓడిపోయి ఉండవచ్చు. అసలు ఇప్పటి వరకు గెలవకపోయి ఉండవచ్చు. ప్రతి ఓటమి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. చాలామంది చెబుతారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని. వాళ్ళు చెప్పారని నేను సాధించగలనా అనే సందేహం కలిగి నా ప్రయత్నాన్ని ఆపితే నేను ఇలాగే ఉండిపోతాను. నాకు కష్టాలు వచ్చినప్పుడు వారెవరూ నాకు సహాయం చేయరు. అయినా ఎవరో చెప్పారని నేనెందుకు నా ప్రయత్నం ఆపాలి? ప్రయత్నం చేసి ఓడిపోతే మరొక కొత్త ప్రయత్నం చేస్తాను. అలా గెలిచే వరకు పోరాడతాను. అదే ప్రయత్నం చేసి వేరే వాళ్ళు సాధించింది నేనెందుకు సాధించలేను? మహా అయితే ఏమవుతుంది? నేను ఓడిపోతాను, కానీ నేను సంతృప్తిగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను. చాలామంది ఆ ప్రయత్నాన్ని కూడా చేయలేదు. నేను చేసిన ప్రయత్నం వల్ల నాకు కొంత జ్ఞానం మరియు కొంత అనుభవం సంపాదించాను. నాకు తెలుసు విజయం అంత సులభంగా రాదని. అయినా ప్రయత్నం మాత్రం వదలను. నా జీవితంలో నేను ఎన్నిసార్లు ఓడిపోయినా సరే నేను దాన్ని ఓటమిగా భావించను. ఎందుకంటే నేను ప్రయత్నం ఆపను. నేను నిజంగా ఎప్పుడు ఓడిపోతానో తెలుసా? నేను ప్రయత్నం ఆపిన రోజు. మీ జీవితంలో దేని గురించైనా ప్రయత్నం చేసి ఓడిపోయినా, ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విజయం రాక ప్రయత్నం ఆపాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మీతో మీరు ఇలా అనుకోండి. మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. ఈ వీడియో మీకు మోటివేషన్ కలిగేలా చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే పవర్ఫుల్ మైండ్ సెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. I hope you like this video. Thank you for watching.